ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు చేస్తున్న విధానాన్ని చూసి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కేటీఆర్, మరి నీ నాయన పరిపాలించినప్పుడు ఎన్నిసార్లు కొరత అయినది, ఎన్నిసార్లు ప్రజలకు ఇబ్బంది చేశావు. మరి ఈరోజు మా ప్రభుత్వం 2013 డిసెంబర్ 7వ తారీఖు మా సీఎం గారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడైనా కొరత అనేది కనబడ్డదా? ఏదో రేపు జరుగుతున్నటువంటి కాళేశ్వరం అనే విషయాన్ని నువ్వు ముందుకు తీసుకొస్తే ఆ విషయాన్ని నువ్వు పక్కన పెట్టి ఏదో ప్రజలకు నువ్వు ఇబ్బంది చేస్తావని అనుకుంటున్నావు. కానీ జరిగే విషయం ఏదైనా జరుగుతుంది. ఒక్కసారి మంచి ఆత్మవిశ్వాసంతో ఆలోచించు. ఎక్కడ కొరత ఉన్నది, తెలంగాణ ఎక్కడ కొరత ఉన్నది చెప్పండి. సరిగా చూడండి. ఆనాడు ఇట్లనే మీరు ఆ రోజు ఎన్నో ప్రమాదాలు జరిగిన నీ అయ్యా ఫామ్ హౌస్లకు వెళ్ళని రోజులు ఉన్నాయి. ఎందరు ప్రమాద స్థలం చనిపోయినప్పటికీ కూడా వెళ్ళని స్థితిలో ఉన్నది. ఇవాళ ఎంతో ప్రమాదంతో కొట్టుకపోయినప్పటికీ కూడా రాని స్థితిలో మీ డాడీ ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, ఏకదాటిగా పరిపాలించాడు. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి చూడండి, ప్రజల పరిపాలనను చెప్తూ ప్రజల యొక్క 18 గంటలు సుమారుగా పనిచేస్తున్నాడు. 18 గంటలు ఎక్కడనయ్యా చూడండి, జనానికి కనపడుతుంది. ఈ పాలనే ప్రజాపాలన చేస్తూ ప్రజల మధ్యలో మెదులుతూ ప్రజల ఇబ్బందులు కనిపెడుతూ ప్రజలకు న్యాయం చేకూరుతూ అనేక రీతులుగా పరిపాలించడం జరుగుతున్నది. ప్రజలకు తెలియదా? నువ్వు చెప్పినంత మాత్రాన యూరియా లేదంటే ప్రజలు నమ్ముతారా? ఒకసారి చూడు. హరీష్ రావు మాట్లాడతాడు. హరీష్ రావు కొంచెం పాగలైపోయింది మొత్తం నెత్తి. అందుకే మా సీఎం గారు అంటాడు, 6 అడుగులున్నా కానీ ఆ జ్ఞానం లేదంటూ. ఒకసారి నువ్వు నైతిక జ్ఞానంతో మాట్లాడు. ఎన్నిసార్లు నువ్వు మా యొక్క ప్రభుత్వంలో కూడా నువ్వు ఒక మంత్రిగా పరిపాలించినావు. ఈరోజు మంత్రి తొలగిపోయింది, అధికారం తొలగిపోయింది అంటూ ఇలా నువ్వు ఇష్టమైనటువంటి వాక్యాలు మాట్లాడితే ఎవడు ఒప్పుకోడు. మేము చేసినటువంటి అవినీతిని ఖచ్చితంగా మేము బయట పెడతాం. మిమ్మల్ని ఖచ్చితంగా జైలు పాల్గొన చేయడం జరుగుతుంది. మీరేం భయపడం. మీరు అనుకుంటున్నారు మేము ఏమో సన్నాసనం అని అనుకోవు. మా ముఖ్యమంత్రి టైగర్, అర్థమవుతుందా? మీ నాయనను పడగొట్టి ఆనాడు ఒక దొర పరిపాలించిన దొరను చదగిలాన్న ఉద్దేశంతో పరిపాలించి మీ నాయన సీట్లో ఇలా కూర్చున్నటువంటి మా యొక్క రేవంత్ డైనామిక్ లీడర్ ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి ఇప్పుడైనా జాగ్రత్తగా చెప్తున్నాం. కేటీఆర్, హరీష్ రావు, ఇప్పుడైనా ఆ రోజు మీరు అనేక మంత్రులకు కూడా ఎక్కడ చేస్తున్నదయ్యా? ఆ రోజు ఎవరికైనా చేసాగా మాట్లాడరా? ఇవాళ మా మంత్రులు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇప్పుడు ఒక వర్షంతో ఎన్ని కొట్టుకపోయిన ప్రతి మంత్రి ప్రతి జిల్లాకు వెళ్ళి ప్రతి ఇబ్బందిని చూస్తూ అధికారులతో మాట్లాడి ఎవరికి నా ప్రాణ నష్టం కాకుండా చూడాలని చూస్తూ ప్రజలైతే తిరుగుతున్నారు. ఒక్కసారైనా నువ్వు తెలివి తెచ్చుకొని మాట్లాడు. ఇకనైనా జాగ్రత్త మెదులు. జాగ్రత్త కేటీఆర్, హరీష్ రావు. అందరికీ నమస్కారాలు. ఈరోజు సహకార సంస్థలో ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే గతం కంటే ఈ రోజుల్లో అన్నదాతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి ఎక్కడికి చూసినా పంట అనేది పెరిగింది. మరి వరికి బోనస్ ఇవ్వడం వల్ల రైతాంగం అంతా వరికి మొగ్గు చూపడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతను ఆదుకుంటూ ఒక పక్కకు మరి ఎక్కడైతే కొన్ని జిల్లాల్లో యూరియా కొరత ఉన్నదని చెప్పేసి మీడియా ద్వారా కానీ ఇవన్నీ తెలుసుకుంటున్నాం. అది యూరియా కొరత అది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి సంబంధించిన కొరత సృష్టిస్తున్నారు కాబట్టి ఆ జిల్లాలో ఎక్కువ ఇబ్బంది అవుతున్నది వాస్తవం. కానీ మా మాక్లూరు మండలానికి వచ్చేసినప్పటికీ ఇక్కడ మంచిగా యూరియా సప్లై కానీ రైతులకు అందుబాటులో ప్రతి ఒక్క గోదాంలో సొసైటీ పరిధిలో గోదాంలో ఉండి అందరు రైతాంగానికి యూరియా సప్లై అవుతున్నది కాబట్టి ఈ సప్లై చేసినటువంటి ఈ నిజామాబాద్ డీసీబీసీ చైర్మన్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి మా అమరాజ్ సొసైటీ చైర్మన్ కానీ మాక్లూరు సొసైటీ చైర్మన్ గారు కూడా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే స్టార్టింగే మేము కూడా చెప్పాం, మార్కెట్ కమిటీ ద్వారా కూడా మేము కూడా సూచనలు చేశాం. ఎందుకంటే మీరు ఎంత అవసరం ఉన్నదో అంతే తీసుకుపోవాలని చెప్పేసి పదే రైతాంగాన్ని కూడా చెప్పడం వలన మా మండలంలో బెస్ట్
అన్నదాతకు యూరియా అందుతుంది కాబట్టి అన్నదాతకు కూడా మేము హ్యాండ్సప్ చెప్తున్నాం. ఎందుకంటే మీరు తొందరపడి ఏదో స్టాక్ చేసుకున్నట్లా మనకే ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఆ ఇబ్బందులు మీరు రానియలేదు కాబట్టి మాకు కూడా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతకు ఆదుకుంటారే తప్ప అన్నదాతను ఏనాడు కష్టపెట్టే పార్టీ కాదు. ఇది ప్రజల పార్టీ కాబట్టి, ప్రజలు ఎన్నుకున్న పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్నదాతకే మొగ్గు చూపుతున్నాడు. దాదాపు మీకు తెలుసు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, త్వరలోనే మళ్ళా రైతు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేమందరం కలిసి మేము కూడా రైతులం కాబట్టి, ప్రజాప్రతినిధులం రైతులం కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలానే మాకు అన్నదాతకు అండగా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ చల్లగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి మీ ద్వారా కోరడమైంది. ఈరోజు మాక్లూర్ మండల్ ప్రెస్ సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా మాక్లూర్ మండల్ ప్రజల తరఫున పాలాభివందనం చేస్తూ ఈ ప్రెస్ పెట్టడం ఎందుకంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేస్తున్న మంత్రులు కానీ బియ్యాల చూస్తుంటే అసెంబ్లీ ముందు అటు ఇటు ఉరుకులాడుతూ యూరియా లేదని ప్లకార్డులు పట్టుకొని యూరియా బ్యాగులు ఖాళీ బ్యాగ్ సంచులు పట్టుకొని ఇక్కడ రాష్ట్రంలో యూరియా కొలత ఉందని దాన్ని తెలిసిన వెంటనే మేము స్పందించి మా నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ మండలంలో మా మాక్లూర్పట్నం సొసైటీలో 32 సొసైటీలు ఉండగా 32 గ్రామ పంచాయతీలు ఉండగా ఎక్కడ కొరత యూరియా కొరత అనేది ఇంతవరకు మేము వినలే. మీ అందరికీ తెలుసు, ఇప్పటికీ ఎక్కడన్నా యూరియా కొరత ఉన్నదేమన్నా ఎక్కడన్నా రైతులకు ఆనందంగా ఉన్నారు. ఆనందం అంటే అరే ఎప్పుడు లేదంగా గత ప్రభుత్వంలో ఇబ్బందికరంగా ఉండే కొంత వాస్తవం. ఎక్కడన్నా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కొరత ఉన్నది వాస్తవమే. దానిసుగా మా మంత్రులు కానీ మా తుమ్మల నాగేశ్వర మంత్రులు గారు, సీఎం గారు కానీ ప్రతి సెంటర్ మంత్రులు కలుస్తూ వారకు 2 సార్లు ఢిల్లీకి పోయి వాళ్ళ మాటలతో ఒప్పిస్తూ పెడుతూ తెలంగాణకు అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ తెలంగాణ తెచ్చే విధంగా వాళ్ళ మాటలకు అన్ని ప్రతిపక్షం ఉన్నా కానీ మంత్రులకు ఇంతకుముందు ఎక్కడయ్యా ఒక మంత్రిని కలిసారా, ఒక ప్రధానమంత్రి దగ్గర పోలే, ఒక మా సెంటర్ మంత్రుల దగ్గర పోలే, ఈయనే పెత్తాను. ఇప్పుడు చూడండి, ప్రజాపాలన వచ్చిన తర్వాత 2023 ఆగస్టున 9 తారీఖు తర్వాత 2023 తర్వాత ప్రజల వద్దకే పాలన. ప్రజాపాలన అంటే ఇది ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు ఒక ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఇంత మంచి ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం జరుగుతుందంటే మీరు ఓర్వలేక ఇవాళ చూస్తుంటే అసెంబ్లీ కూడా ఏమో దొంగ అంటే ఏమో అన్నట్లా ఇక అన్నది ఆ పెద్దలు కానీ వాళ్ళు చూస్తే ఖాళీ బ్యాగులు పట్టుకొని యూరియా ఎంత అరే ఎక్కడ లేదు యూరియా చెప్పండి. మా ఆర్మూర్ నిజవర్గం ఎక్కడన్నా రండి, మీ ఆర్మూర్ నిజవర్గం ఎక్కడన్నా యూరియా లేదని కొలుతున్నాము. ఎక్కడెక్కడైనా చిన్న జరుగుతుంటాయి. మా అన్నం తింటే ఒక బిత్తుకు జారిపోతుంది. అది దానికి రాధాతం చేసుకుంటా మీరు దానికోసం రేపు ఏదో కాళేశ్వరం నడుస్తుంది కాబట్టి దానికి రేపు దానిని ఇలా ఏదో ఒక వేషం వేసుకొని షో పేపర్లకు కూడా వీడియో కూడా మీడియా అట్లా కాకుండా రైతులను ఆదుకోండి. గతంలో మీరు ఏం చేశారు, ఒక్కపారి ఎన్నోసార్లు వరదలు వస్తే అవ్వేస్తే కనీసం రైతుకు కనీసం పంట నష్టం చూయలే. మొన్న మాది వరంగల్లో వెంటనే ప్రభుత్వం ప్రకటించి 10,000 కాడికి మా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు వేస్తారు. ఎక్కడెక్కడ మా సీఎం గారు 3 రోజులు వస్తే కామారెడ్డి నష్టమైతే సీఎం గారు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లా ప్రజల్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, ఎలా తీసుకుపోదాం, రైతులు ఇంకా కోటేషన్లు వేద్దాం. ఇట్లా రైతు బోనస్ కానీ రైతు బంధు కానీ అప్పుడు గుట్టలకు ఇచ్చారు. ఇలా అది కాదు, పంటకు పక్కా వేస్తామని రైతు భరోసా వేస్తూ రైతు బోనస్ వేస్తూ అన్ని రైతు బీమా ఇంకా పొడిగిస్తూ అన్ని సౌకర్యాలు ప్రజల్లోకి ఇంటికి వాళ్ళే ఆ ఇంటి ముందరకు ఇంత సౌలభ్యంగా చేస్తుంటే మీరు ఊరపోలేకుండా యూరియా లేదు ఎక్కడ లేదు యూరియా చెప్పండి. మాక్లూర్ ఎక్కడ చూపెట్టు, మా కాన్స్టిట్యూషన్ చూపెట్టు, ఎక్కడ కొడుతుంది మనం ఆర్మూర్లో కానీ, పెరిగేడు కానీ, నందిపేట కానీ, మచ్చర్ల కానీ, ఆలూరు కానీ, మామిడిపల్లి అమరావతి కానీ ఎక్కడ కొడతానే లేదు. మీరు వేస్ట్ ఇంకా ఎంత పోయినా మీరు ఎంత రేమేమన్నా అనుకుంటారు నా స్థానిక ఎలక్షన్లో ఏమన్నా వస్తా కూడా అట్లాంటిది ఏం కాదు. ఇంకా మీకు మొన్న 8 సీట్లు వచ్చాయేమో కానీ నెక్స్ట్ ఆయన ఇంకా ఏం రావు, జీరో. మీరు రైతులతో ఆటాడుకుని ఎవ్వరు బాగుపడలే. అప్పుడు ఏదో గ్యారెంటేషన్ వేసాము. అప్పుడు ఇదే సొసైటీలో నేను బండ్లకు చెప్తున్నా, పైన గత ఎమ్మెల్యేకు ఇక్కడ ఇదే సొసైటీలో గతంలో 2023లో ఇక్కడికి మందు తీసిపోయి కంటం నమ్ముకుంటే 3 లారీలు కంటం. అదే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి మేము అందరం డైరెక్ట్ మేము అడిగితే అమ్ముకున్నావురా, ఒక చైర్మన్ కొడుకు 3 లారీలు కంటంలో అమ్ముకుంటే దాన్ని స్పందించలేదు. మా సెక్రటరీ గారు విష్ణువర్ధన్ ఉండే
పాపం ఆయన పోయి చెప్తే కంప్లీట్ చేస్తే ఆ విష్ణువాడిని తీసి పడుకోవేసాను. అరే ఆయన పోయి అయ్యప్ప స్వామిని దండం పెడతా అంటే ఎంత మొత్తుకున్నా బయట కూర్చొని పెట్టిండ్రు. అరే మీ ప్రభుత్వం కసుని ప్రభుత్వం, మా ఇది బాధాప్త ప్రజల ప్రభుత్వం. ప్రజలకు ఎక్కడైనా ప్రజలకు ఎవరైనా అన్యాయం జరుగుతుంటే మా అధికారులను కానీ మమ్మల్ని కానీ మా లీడర్లను కానీ మా డైరెక్టర్లు కానీ మా స్థానిక మా పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడెక్కడ ప్రతినిత్యం ఏం జరుగుతుంది ఏముంది. అరే ఇట్లాంటి ప్రభుత్వం మీరు నిలదీసే హక్కు ఏముందయ్యా? మీరు ఇది ఒక దొరల రాజ్యం, మీరు చేసే రౌడీ రాజ్యం. అరే ఎంత అరాచకరం! 10 సంవత్సరాలు చూడవలేక భయంతో భక్తితో అందరూ మేము నా ప్రజలు ఎన్నుకున్నాను. ఏదో తెలంగాణ సెంటర్ మా తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చింది ఎవరయ్యా? తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుణ్యంతో మన తెలంగాణ వచ్చి మీరు మంత్రులు ముఖ్యమంత్రులు మీరేది. అరే ప్రజలు వాళ్ళు గల్లగోళం హైదరాబాద్ చూస్తే నాకు విచిత్రం అనిపించింది. ఇప్పటిదాకా నాకు ఆగలే. అసలు ఎక్కడ యూరియా మీద అసలు రైతులతో ఏమనుకుంటారు? రైతులతో పెట్టుకుని ఎవ్వరు బాగుపడలే, రైతులతో కోరుకున్నాడు ఎవరు బాగుపడలే. ఎక్కడ కొలత లేదు. నెక్స్ట్ వచ్చే స్థానిక సమస్యల పక్క కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది. ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ స్థానిక సర్పంచ్ కానీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తే ఊళ్ళల్లో ఎటువ రైతులకు ఎప్పుడులాగానే బోనస్ వేస్తే 500 సన్నాలకు ప్రత్యేకంగా ఏం ఎర్రండి. మీకు ఇంకేమైనా అవసరాలు ఉంటే మీకు ఇంకా ఏమైనా సబ్సిడీలు కానీ ఉంటే అవన్నీ మాట్లాడుతుంది. ఎట్లాంటి ఎక్కడన్నా ఎంతో ఆందోళన వెళ్ళవలసి ఉంటుంది. ఈరోజు మళ్ళీ వచ్చింది ట్రాకు. మళ్ళీ రేపు వెళ్ళిన మన జిల్లా మొత్తం కానీ రాష్ట్రం మొత్తం సరిపోయేంత యూరియా వస్తూనే ఉన్నది. కొంచెం అక్కడెక్కడైనా ఇబ్బంది అవుతుంది. అది దాని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఉండి ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఉంటుంది, అది ఎక్కడైనా జరుగుతుంది చిన్న మిస్టేక్. అరే దాని మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో మాట్లాడము దాన్ని అసలు సమయమే కాదు. అరే వాళ్ళు చూస్తే వాళ్ళు కనీసం మంత్రులు వేసారు, మాజీ మంత్రులు వేసారు, అది చేశారు. అరే మేము ఉన్నప్పుడు ఓలేనప్పుడు అరే కాంగ్రెస్ మీద ఎంత మంత్రులు వేసుకో, మీరు ఎంత ఇక్కడ వేస్తే 2 అంతలు ఎక్కువ అవుతుంది. మొన్న ఏదో కొన్ని ఆయన హైదరాబాద్ అయితే మీకు సీటే రావు మున్సిపాలిటీలో. ఇంత స్పష్టంగా ఇంకా ప్రజలకు ఇంత చేస్తుంటే మీరు ఏంటి ఇంకా? అరే పామోజులు పండుకున్న ప్రభుత్వం మీదయ్యా. ఇది ప్రజల వద్ద కొంచెం బాధతో చేస్తుంది. 24 గంటల్లో 18-16 గంటలు పనిచేసి చూపిస్తుండు మా మంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అరే ఇట్లాంటి మంత్రులు ఎట్లున్నారు? చూసినప్పుడే కాల్ చేసే మంత్రులు ఉన్నారు. అట్లాంటి మంత్రుల్ని ముఖ్యమంత్రులు పెట్టుకొని మీరు ఏదేదో ఓర్వలేకమంటారు చూడు, అట్లాంటి మీరు వేసుకొని పక్కా ఎటువంటి కొరత లేదు ఎక్కడ కానీ. చిన్నది మీరు అంతా వేస్తారు అని వేస్ట్. మీరు అన్నీ మానుకోండి. ఆయన దుకాణం బంద్, కేల్కదా దుకాణం బంద్, టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అనేది కథం అయిపోతుంది. ఏమున్నది? వచ్చే 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రభుత్వమే తెలంగాణలో సాగుతుంది. స్వచ్ఛంగా ప్రజలు రైతులు స్వచ్ఛంగా వాళ్ళు కనీసం వీళ్ళు ఎంప్లాయీస్ వ్యవసాయం చేసుకుంటారు. బీటెక్ జాబులు చేసుకుంటారు. అక్కడెక్కడ చేసుకుంటారు. 20-30 ఎకరాలు కౌలు చేసుకుంటారు. ఒక 4 ఎకరాలు వాళ్ళే ఉంటాం కౌలు చేసుకుంటారు. అన్ని రకాలు ఉన్నాయి. పంట పండకు 22,300 రూపాయలు రైతు పెట్టుబడి, దాని నుంచి మన 500 బోనస్. ఇంత మంచిగా రైతులు 24 గంటల లోపల రైతు ఖాతాలో పైసలు జమ. ఏ పని చూసారా? ఒకటే రోజు 9,000 కోట్లు వేసారు. 9 రోజుల్లో 9,000 కోట్లు వేసిండ్రు. ఎంత గౌరవం దాన్ని చెప్పుకోదు. ఒక రాష్ట్రంలో ఎక్కడ 29 రాష్ట్రాల్లో ఎక్కడ చేయండి 9 రోజులే. మీరు నెలలు పడ్డాయంటే ఇలా స్టార్ట్ దాన్ని అది చేసుడు ఇది చేసుడు దాన్ని ఎట్లా షో పేపర్లు అవి కాదు. ఇది ఏం లేదు. ప్రజల వద్దకి మేమే ప్రజలు పోయి స్పష్టంగా వాళ్ళకే ఇలా చూసుకో మస్తు. మేము ఇంకా మాట్లాడే రైతు హౌసింగ్ కానీ 10 ఏళ్ళు ఒక ఇల్లు ఇయ్యలేగా. ఒక ఇల్లు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్కడన్నా ఇల్లు ఇచ్చిన ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో మేము కాంగ్రెస్కి ఎప్పుడు మేము ఒక పోటీ ఒక ఇల్లు ఇచ్చింది ఉండేది. ఇప్పుడు ప్రతి తండలో ఏ ఊరివైనా హౌసింగ్ ఇల్లు ఇంద్రం ఇల్లు కట్టకుంటే నాకు అడుగు పక్కా కట్టి బిల్లు పడేటట్లు మా ఊళ్ళు మా అందరం కార్యకర్తలు కడిగి సామాన్య కార్యకర్తలకు మా పనిచేస్తారు. ఒక 10 రేషన్ కార్డు ఇవ్వలే. ఒక రేషన్ కార్డు పెళ్ళైంది పిల్లలైంది స్కూల్ కూతురు వారికి రేషన్ కార్డు కనీసం ఇలా సన్న బియ్యం ఎంతగా. రైతులు మీరు ఆరేస్తే ఉరే అని చెప్పారు. వరేస్తే ఉరే అని చెప్పిండు కేసీఆర్. అది మర్చిపోయారు ఇప్పుడే. వరేస్తే ఉరే అని చెప్పిన ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఓడగొట్టి మళ్ళీ మా రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత అదే వారికి మళ్ళీ 500 బోనస్ వేస్తూ ఇలా ప్రజలలోకి ముందుకేసి రైతుల్ని మంచి రాజులుగా చేస్తున్న ప్రభుత్వం. ఇంత మంచి ప్రభుత్వం, ఇట్లాంటి ప్రభుత్వం ఎక్కడ 29 రాష్ట్రాల్లో మంచి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకుంటుండు. అరే ప్రతిపక్షం అనేది ఎక్కడ ఉంటే మాట్లాడుకో, కానీ అసెంబ్లీ ఎట్లా మాట్లాడాలా, ఎక్కడెక్కడ మాట్లాడాలా? అసెంబ్లీ లేదు, అసెంబ్లీ మూమెంట్ లేదు. అదే పని పెట్టుకున్నారు. ఇక
కనీసం మీరు అర్థం చేసుకోండి. గత ప్రభుత్వం ఎట్లుండి ఇప్పుడు ప్రజల మీరు మేల్కోండి. ఇంకా వాళ్ళ మాయ మాటలు వినకండి. గతంలో ఏ మాటలు చెప్పి ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు, ఎట్లా పొందు చేసిర్రు, ఇండ్లు అన్నారు, గొర్రె అన్నారు, బర్రె అన్నారు, దుడ్డు అన్నారు, కాయను. ఈరోజు చూడు పక్కా ఇల్లు ఇస్తామని చెప్పిండు. 5 లక్షల ఇల్లుకు పక్కా 5,000. ప్రతి ఊళ్ళో మా ఇందిరమ్మ ఇల్లు నడుస్తున్నాయి. ప్రతి ఊళ్ళో రేషన్ కార్డులు వచ్చేసినాయి. రాని ఉంటే ఎవరు ఉంటే 5 నిమిషాల్లో ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి వెంటనే అప్లై చేసుకుని ఉంటాయి. వచ్చే నెల కొత్త వాళ్ళందరికీ బియ్యం పోస్తున్నారు, సన్న బియ్యం. 6 కిలో అక్కడ సన్న బియ్యం పోస్తూ మంచిగా కడుపు నిండా తిననుకుని అందరు ప్రభుల తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన సర్కార్ తర్వాత 2023 ఆగస్టు 29న వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత మంచి మేలవుతుందంటే ఆనందం. ఉచిత బస్సు 2,000 పెంచవేస్తుంటే 2,100 కట్టి కరెంట్ బిల్ మోగుతుంది ఎంతెత్తు. ఇలా 200 యూనిట్లు పేదోనికి 2,000 పెంచవేస్తే 1,000 రూపాయలు కట్టి సమానంలో 1,000 రూపాయలు అంటే ఇట్లా ఇట్లా గుంచేసుకోండు. ఇలా చూడు ఏ ఊళ్ళో పోయినా సామాన్యునికి ఆరాం ఉంది. గరీబోనికి పేదోనికి మంచిగా ఉంది. మంచిగా పోతుండు, 2,000 పెన్షన్ తీసుకుంటుండు, ఆరాం. కరెంట్ బిల్లు మాపే, సిలిండర్ మాపే, ఉచిత బస్సు. విద్యార్థులు ఉంటే మన ఆర్మూర్లో పిల్లల్ని ఇస్తాం, గురుకుల పాఠశాల కానీ ఎక్కడ కాలేజీలో ఆరాం పోతున్నారు. పిల్లల్ని తీసుకొస్తారు, సండే అన్నం పెట్టుకోవచ్చు, లేకపోతే టిఫిన్ తీసుకుపోతారు. ఎన్ని సవలతు ఇస్తుంది బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థల్లో మళ్ళీ అందరికీ ఇంకా మొన్నంటే ఏదో ఇంకా కొన్ని చిన్న చిన్న తప్పులు అడిగి మాకు కొన్ని ఎమ్మెల్యేకి వెళ్ళే కానీ ఇప్పుడు స్థానిక సభలో కాంగ్రెస్ జెండా ప్రతి గల్లీలో ఢిల్లీ వరకు ఎగేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రజలకు, మాకు అందరికి రైతులకు కానీ ప్రెస్ సోదరులకు కానీ అందరికీ పేరు ధన్యవాదాలు. ఎక్కడ సొసైటీలో ఎక్కడ యూరియా కొడతానే లేనే లేదు. మీరు చూడండి, ఇంకా మీరు ఎక్కడైనా కొన్ని గుత్ప ఉండి డీకంప ఉండి కల్లెడ ఉండి చిక్లీ ఉండి ఏ సొసైటీలో ఇబ్బందే లేదు. రైతులు ఉత్సాహం ప్రాణం 8 గంటల నుంచి ఏది అవసరం, ఒక్క సంచి అవసరం ఉన్నా సొసైటీలోకి తీసుకుపోతారు. ఒక్క సంచి అవసరం ఉన్నా ఇప్పుడు మీరు లైన్లో చూసిర్రు, ఒక్క సంచి అవసరం ఉన్నా 10 సంచులు అవసరం ఉన్నా ఎప్పుడు ఇంట్లో ఉన్నతనే. ఇంతకుముందు భయం ఉంటుండే, యూరియా దొరుకుతుందా, బీపీ దొరుకుతుందా, అట్లాంటి లేదు. బరాబర్ మళ్ళీ వచ్చే బోనస్ వస్తుంది, 500 బోనస్ వస్తుంది. మీరు ఎవ్వరు భయపడకండి. మంచిగా మళ్ళీ రైతులు గవర్నమెంట్ మీ అడ్లన్నీ కొనడానికి మన తోడని ఇబ్బంది. 20 రోజులు వర్షం పడ్డది, దానితో రాజన్న చేశారు. అరే వర్షం పడ్డది ఏం చేస్తాం, మనం 3 రోజులు పడితే కామారెడ్డి మనం దర్శనం అనుకున్నామా, ఎంతో గుట్ట మీద ఉన్నట్టు ఉంటుంది. అకాల వర్షంలో పారింది. అప్పుడు ప్లస్ ఇట్లా పెట్టుకోవాలా, ఉరకాలా, ఈ దర్శనం ఇట్లా 3 లేపాలా, అది కాదు. పక్కా దర్శనం ఇద్దు ప్రతి గింజ గడిగలు కొన్నాం. ఇది ప్రభుత్వం, దమ్మున్న ప్రభుత్వం, ఇది మొగుడు ప్రభుత్వం. అరే మాటలు పని చేసి పెట్టండి. మీరు పని లేదు, ఏం లేదు. ఏమనంటే ధర్నాలు ఆయన అప్పుడేమన్నారు, ధర్నా బంద్ అన్నారు. మళ్ళీ చాలు చేసారు మీరే, 10 ఏళ్ళ దాకా చాలు చేసారు. ఇప్పటికైనా మేల్కోండి. మీరు ఇంకోళ్ళని మాట్లాడేటప్పుడు 1 ఏళ్ళు చూపిస్తే మనకు 4 ఏళ్ళు చూపిస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని మేము అవకాశం ఇచ్చిన అందరికీ